సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఎలిమినేట్ అయ్యేది ఎవరు, డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, ఓటింగ్ అనాలిసిస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్గా మీరు చేయాల్సిందంటే లైక్ అయితే తీసి స్టార్ట్ చేయండి. ఫుల్ క్లారిటీగా క్లీన్గా మాట్లాడుకునేకైతే ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక 1 వీక్ ఉందన్నమాట. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి. చాలా చాలా బాగా టీఆర్పీ చాలా పెరుగుతుంది బిగ్ బాస్కి సీజన్ అయితే. సో చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా హాట్‌స్టార్ యాప్ ఓపెన్ చేసి ఓట్ అయితే వ్యాలిడేట్ చేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇప్పటికి నెంబర్ 1 పొజిషన్లో తనుజ అయితే ఉన్నారనమాట 40%తో. తన నిన్న రాత్రి ఒక ఎపిసోడ్ వచ్చింది కదా, అది ఫుల్ అయితే పాజిటివ్ అనమాట తనుష గారికి. ఎందుకంటే ఆ గేమ్స్ ఆడడం కానీ 3 lakhs ఇచ్చినా వాళ్ళు 3 lakhsతో ఓటర్పీలు అడిగితే వాళ్ళు తీసుకోకుండా ఉండడం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో పాజిటివ్ అయిందనమాట. బర్నీ గారిది తనది ఏమంటారు బాండింగ్ అయితే మళ్ళా నార్మల్ అయిపోయింది. సో తనకైతే చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. సో ఓటింగ్ లైన్స్ అయితే ఆల్రెడీ క్లోజ్ అయిపోయి ఈ రోజులో ఒక 5 లోపున అయితే మీకు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఎవరు ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు ఎవరయ్యారు, ఎవరు కావచ్చు అనేది కానీ ఈ వీడియో తెలుసుకోబోదాం. ఎవరు అవుతారు అనేది సాయంత్రం అయితే పక్క 100% అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు అనమాట. టాస్క్లో అయితే దూసుకెళ్తున్నాడు. బట్ అంజనా గారి దగ్గరే కొంచెం ఎందుకో బాగా ఫేక్ లాగా కనపడిస్తుంది అనమాట. అప్పుడే చాలా దూరం అయిపోతున్నారు ఇద్దరు. సో సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు అనమాట. ఇమాన్యుయల్ అయితే బాగా ఆడుతున్నాడు గేమ్స్. బట్ ఏం చేస్తారు, ఓన్లీ గేమ్సే కాదు బిహేవియర్ పట్టిగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేం. సో అంటే తనుజ ఒకరే సేఫ్ జోన్, ఇమాన్యుయల్ సేఫ్ కావచ్చు బట్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. ఓట్లు అయితే వేయాల్సిందే. సో నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ అయితే 3rd ప్లేస్లో ఉన్నాడు అనమాట. డెమాన్ పవన్కి చాలా రీతు ఓట్లు, కళ్యాణ్ పడాల ఓట్లు చాలా బాగా పడుతున్నాయి. సో తిను నెంబర్ 3 పొజిషన్లో అయితే ఉన్నాడు. సో తనకి గేమ్లో వెళ్ళిపోయాడు కాబట్టి అంతగా పాజిటివ్ ఎపిసోడ్స్ అయితే ఏం లేవు. బట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు గేమ్స్ ఆడుతుంటే, అలా ఆడు ఇలా ఆడు అని చెప్తున్నాడు కదా ఇమాన్యుయల్కి. సో దీనికైతే థర్డ్ పొజిషన్లో అయితే ఓటింగ్ పడుతుంది అనమాట. ఇంకా లీస్ట్ 3 ఉన్నారు కదా, బర్నీ గారు, సజీనా గారు, సుమన్. సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ అనమాట ఫిక్స్. నెంబర్ 5 పొజిషన్లో అయితే బర్నీ గారు ఉన్నారు. నెంబర్ 6లో అయితే నెంబర్ 4లో బర్నీ గారు, నెంబర్ 5 సంజనా గారు, నెంబర్ 6 అయితే సుమన్ ఉన్నారు. సుమన్ అయితే వెళ్ళిపోయే ఛాన్స్ జాస్తి ఉంది. ఎలిమినేట్ ఫిక్స్, సింగిల్ ఎలిమినేషన్ ఫిక్స్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజనా గారు వెళ్ళే ఛాన్సెస్ జాస్తి ఉన్నాయి. బట్ వాళ్ళకి ఏమన్నా అటు ఇటు తిప్పితే లాస్ట్లో మనం ఏం చేయలేం. బర్నీ గారు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు. సో 5 లోపున అయితే మీకు అయితే అప్డేట్ ఇస్తాను, ఇంకొక వీడియో అప్డేట్ చేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఏంటే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే అనుకుంటున్నాను. తనుజ గారు అయితే నెంబర్ 1లో ఉన్నారు. సో ఇది వీడియో అంతే. బాయ్.